భేషజమే లేదంట. అందుకని వాల్మీకి ఏమనంటే పూర్వభాషీచ రాఘవ, తనే వెళ్ళి మాట్లాడతాడంట. అవును సార్. అలాగే స్మితపూర్వ అంటే నవ్వుతూ, ముందు నవ్వి తర్వాత మాట్లాడతాడంట. సో అందువలన మా గురువుగారు చెప్పినటువంటి ఆ విషయం గుర్తు చేసినందుకు ధన్యవాదాలమ్మా. మీ ప్రశ్నలు అడిగి రాముడు అందుకే గొప్పవాడయ్యాడు స్వామి, దేవుడు అయ్యాడు కదమ్మా కదమ్మా. ఇంకొకటి ఏంటంటే స్వామి, హిట్ టీవీ గురించి మా హిట్ టీవీ తరఫున మళ్ళీ మీరు బాల్యాన్ని గుర్తు చేసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది స్వామి. మిమ్మల్ని సూటిగా ఒక ప్రశ్న అడుగుదాం అనుకుంటున్నాను స్వామి. మీరు వచ్చిందే అందుకు, నేను వచ్చిందే అందుకే స్వామి. అడిగేది వాస్తవంగా మీకు క్రిస్టియన్స్ అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా స్వామి? చచ్చ, నాకు అవినీతి పడదు స్వామి. అవినీతి పడదు అంటే ఇప్పుడు క్రిస్టియన్స్ అవినీతి పరులు అంటారా? మీ ప్రశ్న బాగుంది స్వామి. నేను ప్రాక్టికల్ పర్సన్ని స్వామి. ఇప్పుడు మనం ఇక్కడ 1 2 3 5 ఉన్నాం. అవును స్వామి. ఇక్కడ చావులు రాని వాళ్ళు, చావు లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చేయొత్తన్నా అన్నాను. ఎవరన్నా చేయెత్తారా? లేదు సార్. ఎందుకు ఎత్తారు? అందరు చచ్చిపోయేవాళ్ళే సార్. మరి ఎవరన్నా చేయెత్తితే పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ అలా అనాలనిపిస్తుందా లేదా? అవునా అవునా? అందుకు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చుని మీరు కెమెరా సర్దుకునే ఆ అడవిలో ఉన్నప్పుడు ఒక తాత ఫోన్ చేశాడు. అసలు నేను మాట్లాడుతుంటే వింటలేదు. ఎందుకు వింటలేదు? మొక్కత్వం ఎక్కింది కాబట్టి 10 సార్లు 20 సార్లు 30 సార్లు ఫోన్ చేసేస్తారు. దేనికి దేనికి చేసేసి నా తల తినేయాలి. ఎందుకు తల తినేయాలి? వాడు అబద్ధాన్ని నిజమని నేను ఒప్పేసుకునే వరకు ఏమంటారు? మీకు శాంపిల్, మీరు క్వశ్చన్ అడిగారు కదా, వాళ్ళతో చెప్పిస్తాను. వాళ్ళు మూర్ఖులు అనే విషయం మీకు అర్థం కావాలి కదా. నేను మూర్ఖత్వాన్ని వ్యతిరేకిస్తాను, ఇంప్రాక్టికల్ విషయాల్ని వ్యతిరేకిస్తాను. నిన్నో మొన్నో ఒక వీడియో, ఎవరిదో కిడ్నీ వేడెక్కుతుంది నాకు తెలుస్తుంది అంటాడు. ఎవరిదో కిడ్నీ వేడెక్కడం ఏంటి? పాస్టర్కి తెలియదు ఏంటి? ఆ వినేవాడు గొర్రె, కిడ్నీ వేడెక్కడం స్వామి? అయ్యో మనకి తెలియదమ్మా. ఆ వినేవాడు గొర్రె అయితే చెప్పేవాడు పాస్టర్ అని సామెత. తెలుసా పొన్నిక? తెలుదా? కాదమ్మా, అసలు నాకు అర్థం కాదు. హైదరాబాద్ పాపి రాజేషు ఎప్పుడో ఒక 15 రోజుల క్రితం ఫోన్ చేశాడు. అతన్ని అడుగుదాం. నేను ఇంప్రాక్టికల్ అని ఎందుకు అంటున్నానంటే, ఏ జీవి అయినా పుట్టి హలో సార్, నమస్తే సార్, బాగున్నారా? సార్ నమస్కారం, బాగున్నాను సార్. నన్ను బాగున్నా. ప్రైజ్ ద లార్డ్. అంటే మీరు మిస్డ్ కాల్ అలా పెట్టుకుంటాను సార్. నాకు టైం ఎప్పుడు నా దొరికినప్పుడు రిప్లై ఇస్తాను సార్. ఎందుకంటే ఈ ఫోన్ సైలెంట్, నేను వైలెంట్, అందువల్ల నాకు కుదిరి చావదు. ఎప్పుడు కుదిరితే అప్పుడు నేను రిప్లై ఇస్తాను. ఏం సార్ సంగతి, ఎట్లున్నారు? మంచిగానే ఉన్నాను సార్. నేను మంచి ఇక్కడ అదేంటి ఏం ఊరు అంటారంటే మహారాష్ట్ర సోలాపూర్ కు వచ్చిందా సార్? ఓ మహాలక్ష్మి. ఓకే ఓకే. మహారాష్ట్ర సోలాపూర్. అది మహారాష్ట్ర, అక్కడ ఉండేది మహాలక్ష్మి. సార్ మీరు ఎప్పుడైనా చిన్నప్పుడు తిరుమల వెళ్ళారా? చాలా సార్లు వెళ్ళాను సార్. చిన్నప్పుడు కాదు, అయ్యో నేను చెన్నైకి వెళ్తుంటా ప్రతి 15 రోజులకు ఒకసారి. చెన్నై నా ట్రిప్ వెళ్తుంటాను సార్. అయితే చిన్నప్పుడు వెళ్ళింది గుర్తులేదు. మిడిల్ లో చాలా సార్లు నా వెంట ఒక 20 మందిని కాశీకే తీసుకెళ్ళింటాయి. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇప్పుడు మీరు రీసెంట్ గా తిరుమల ఎప్పుడు వెళ్ళారు? రీసెంట్ గా వచ్చి నాకు తెలిసి ఒక 10 years కింద. 10 years. ఓకే. అంటే నిన్న ఎప్పుడు టాపిక్ వచ్చింది సార్, కొల్లాపూర్ టాపిక్. ఎందుకు వచ్చిందంటే, అమ్మవారు వైకుంఠం నుంచి రావడం వల్లనే స్వామివారు వచ్చి తర్వాత తిరుమల, ఇదంతా కూడా మనకి పురాణాల్లో ఉందన్నమాట. అదంతా గుర్తొచ్చింది మీరు చెప్పడం వలన. పాప మీరు ఎందుకు చేశారో ఏమిటో చాలా రోజులు అయింది సార్, చెప్పండి సార్. సార్ ఏం లేదు, అప్పుడు మీరు ఎందుకు చేశానంటే ఆ రోజు ఏదో విషయం చెప్పేది ఉంది. వీడియో ఏదన్నా చూసారా, ఇంటర్వ్యూ లాంటిది మీరు పంపించిందా? మీరు ఏదన్నా వీడియో చూసి లేదన్నా ఎవరిదైనా ఇంటర్వ్యూ చూసి నాకు ఏదన్నా ఏం చేయలేదు సార్. యాక్చువల్గా అయితే మా నాన్న వాళ్ళ తమ్ముడు, మా బాబాయ్ రీసెంట్ గా హార్ట్ సర్జరీ బాబాయ్ గారికి ఏమైంది? బైపాస్ సర్జరీ సార్. ఓకే. బాగున్నారు సార్ ఇప్పుడు? బాగున్నారా? బాగున్నారు కదా? మాట్లాడుకుంటున్నాం.
ఓకే ఓకే ఓకే. నేను మీరు ఉండేది హైదరాబాద్లోనేగా? నేను గద్వాల సార్ ఉండేది, అయితే హైదరాబాద్ లో కూడా ఉంటా. ఓకే. హైదరాబాద్ లో ఇల్లు ఉంది. నేను మీకు అంటే ఈ విషయంలో ఒక ఆయుర్వేద వైద్యుల నెంబర్ పెడతాను సార్. సార్ మీరు ఒక్కసారి వారిని కన్సల్ట్ చేయండి. వారు వనస్థలిపురంలో గురించి సార్, బైపాస్ సర్జరీ గురించా? అంటే అంటే మళ్ళీ తర్వాత ఇంకే ఎఫెక్ట్ రాకుండా మంచి సార్. వారి యొక్క సర్జరీ అయిపోయింది, మంచిగానే ఉన్నాడు. అయినా ఎందుకంటే ఒకసారి హార్ట్ ప్రాబ్లం వచ్చిన తర్వాత దాన్ని మనం కేర్ తీసుకోవాలి. వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వాళ్ళంతా కూడా మా ఇంట్లో అందరూ కూడా మా మదర్ తో సహా హైందవులో మేమంతా. అందరు ఎవరు కాదు సార్, హిందువు కానివాడెవడు? నేను ఎప్పుడు చెప్తాను కదా సార్, ఆటో వెనకాల ఆడియన్ రాస్తే అవుద్దే ఏంటి బలివాది సార్. మూలం ఎక్కడ పోతుంది సార్, ఎవడో గేలం అయితే. కానీ ఆ రోజు ఏం జరిగిందంటే హాస్పిటల్లో బైపాస్ సర్జరీ అయిన ఒక 2 days చేతులు ఎత్తేసారు డాక్టర్లు. అంటే ప్యాకేజ్ మాట్లాడుకున్నారు, ఇస్తాము అని. చేతులు ఎత్తేసిన తర్వాత భార్య పిల్లలు ఒక సైడ్ ఒక్కొక్కరు, ఇది ఆ దేవుడు మీద ప్రామిస్ గా చెప్తున్నా, అబద్ధం ఏం లేదు, ఒక్కొక్కరు ఒక దిక్కు కళ్ళె బిల్ల ఏడ్చుకుంటుంటే, ముగ్గురు కదా ఆయనకు ఆడపిల్లలు, కొడుకులు లేరు, ఆధారం లేదు కుటుంబానికి. ఇప్పుడు ఎన్ని రోజులు అయింది జరిగి? వారమైంది. ఆయన భూమి మీద నూకలు ఉన్నాయి మొత్తానికి, అంతే కదా సార్. ఇప్పుడు రాజేష్ గారు, దేవుడు లేడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు, దేవుడు ఉన్నాడు అన్నవాడు కూడా చచ్చిపోతాడు. దేవుడు లేడు అన్నాడు ముసడు అయిపోతాడు. చదువు వినాలి, మీ మాటనే విన్నాను, వినాలి. నేను విన్నా, చాలాసేపు చెప్పాను కదా, అతను మాటలన్నీ విన్నానా. సో చావు అనేది ఎవరికైనా వస్తుంది. ఏది దేవుడు లేడు అన్నోడికి వస్తుంది, దేవుడు ఉన్నాడు అన్నోడు కూడా అవుతుంది. ఎవరైనా పుట్టిన తర్వాత కాబట్టి ఇన్ ద నేమ్ ఆఫ్ యేసు, ఇన్ ద నేమ్ ఆఫ్ పీసు, అదేం లేదు. యేసు ముసలి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. హలో సార్ యలమంది గారు చెప్పండి సార్. మీరు నేను చెప్పే 2 మాటలే చెప్తా, ఎక్కువ చెప్పను. పోనీ చెప్పండి సార్. ఏమండి, మా ప్రభు మాకు చెప్పాడు. ఏం చెప్పాడు? ఈ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పిందంటే ప్రేమిస్తున్నారా? నీ పొరుగువారిని ప్రేమించము, నీ శత్రువుని ప్రేమించమని చెప్పి మేము కాదు శత్రువు కూడా ప్రేమిస్తున్నారా? అలా ఏదైనా రుజువు ఉందా సార్? రుజువే కావాలంటే అంటే రుజువు ఏంటంటే, ఇప్పుడు బ్రిటిష్ క్రైస్తవ కుక్కలు మన దేశాన్ని ఎంత నాశనం చేసినాయో, మన ఆస్తి మన సంపద ఎంత ఎత్తుకెళ్ళినాయో తెలుసు. ప్రేమించడం ఏంటి సార్ ఆ దరిద్రులు? ఇలా జోకులు ఎత్తేనే మరి మేకులు దింపాలని పెద్దది. సార్ చాలా బాగున్నాం, సంతోషంగా ఆనందంగా ఉన్నాను సార్. మీరు హైదరాబాద్ లో ఉన్నా, మీరు ఎక్కడున్నారు సార్? సార్ ఏమని చెప్పాలా? ఇందాక ఫోన్ చేశారు నాకు. ఏంటంటే మీరు అసలు గ్రంథం చదవకుండా. ఏం గ్రంథం సార్? బైబిల్ చదువు. మీరు చదివారా సార్? చదువుతున్నాం కదండి. మీరు మొత్తం చదివారా? చదివాను. హెచ్కేఎల్ 23లో ఏముంటుంది సార్? ఏముంటదండి? పరమగీతం 8:8లో ఏముంటది? మార్క్ 16:16లో ఏముంటది? మీరు ప్రతిసారి యేసు ప్రభు ఎప్పుడు పుట్టాడు, డేట్ ఎప్పుడు పుట్టాడు, అది ఇది. నా నోరు మోయించచ్చుగా మీరు. నా నోరు మోయించండి. ఏమని? డేట్ చెప్తే నోరు మూసేసి ఫోన్ పెట్టేస్తాను. డేట్ చెప్పేస్తే డిసెంబర్ 25 అని, కిస్మిస్ అని, నేడు వాడు పుట్టెను అని గోడల మీద స్టిక్కర్ అని చెప్తున్నారు. ఆ నేడు ఆ బైబిల్లో చూపించండి, మీకు డబ్బులు కూడా ఇస్తాం. నేడని ఎవరు చెప్తున్నారు దాన్ని? ఇదే పాయింట్ విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. మేము చెప్పామా? ఆ బైబిల్ చెప్పిందా డిసెంబర్ 25 పుట్టాడని? అతను డిసెంబర్ నెలలో పుట్టాడు. మొదటి రోజు కాలు బయట పెట్టాడు, రెండో రోజు వేలు బయట పెట్టాడు, అలా నెల రోజులు పుట్టాడు అని విజయప్రసాద్ రెడ్డి గారు చెప్పారు. గోదావరి ఈ బుక్ ఖచ్చితంగా చదవాలి. ఇప్పుడు మీరు విజయప్రసాద్ రెడ్డి గారి మాట ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? అంతే కదా, డేట్ లేదు కదా బైబిల్లో. అంటే డిసెంబర్ 25 కిస్మిస్ చేసేవాడు గొర్రె బుర్ర తక్కువడు అనే కదా మీరు చెప్పేది? అది బుర్ర తక్కువడా? అదే కాదు. మరి డిసెంబర్ 25 దేనికి? మీరు చెప్పండి సోలమన్ గారు, డిసెంబర్ 25 దేనికి సార్? అది అప్రాక్సిమేట్లీ ఇప్పుడు సార్ ఇన్ని మాటలు వద్దు సార్. సార్ ఒక్క క్షణం సోలమన్ గారు, కాదు ఒక్క క్షణం. ఇప్పుడు నా ఎదురుగా అనిల్ అని సార్ ఒక్క క్షణం నా ఎదురుగా అనిల్ ఉన్నాడు. ఒరే మీ నాన్న పేరు చెప్పిన అప్రాక్సిమేటా కరెక్టా కన్ఫర్మా? అంతే అమ్మ. మీ నాన్న పేరు? ముత్యాలు సార్. ఫట్. మీ నాన్న పేరు?
వీళ్ళు అప్రాక్సిమేట్ ఏం లేదు, కన్ఫర్మేగా. అవును సార్ మీ నాన్న పేరు సార్? హలో, సోలమన్ వాళ్ళ నాన్నగారి పేరు ఏంటి సార్? తిమోతి. ఆ? తిమోతి. తిమ్మప్ప. ఓకే, ఇప్పుడు కన్ఫర్మా అది హిందూ పేరు. కాదు సార్, కన్ఫర్మా లేకపోతే అప్రాక్సిమేట్లీ? కన్ఫర్మ్ అండి, అప్రాక్సిమేట్లీ. మీ 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 నాన్న కన్ఫర్మేగా? అంతే కదా. మరి యేసు వాళ్ళ నాన్న కన్ఫర్మ్ లేదా? ఎందుకు కన్ఫర్మ్ లేదు? ఎవరో యేసు వాళ్ళ నాన్న దేవుడు. అంటే మీ నాన్న పేరు తిమోజీ, వాళ్ళ నాన్న పేరు ఏమోజీ, మరి ఈయనెవరు కీమోజీ, ఈ నాన్న పేరు ఏంటి, దేవుడి పేరు? దేవుడి పేరు సృష్టికర్త అండి. దేవుడి పేరు సార్ సృష్టికర్త. ఇప్పుడు నేను సార్ ఇప్పుడు నేను దేవుణ్ణి పిలవాలి, ఎలా పిలవాలి చెప్పండి? నేను నాస్తికుణ్ణి. తండ్రి అని పిలండి. ఏ రామా అనకూడదా? రామా అనకూడదా? గోవిందా ఒకసారి చెప్పండి అందరూ. గోవిందా, నారాయణ, మాధవ, కేశవ. అందుకని చక్కగా అన్నం తిని అన్నమయ్య పాటలు విన్నాను సార్. మాధవ కేశవ మధుసూదన విష్ణు శ్రీధర పదనకం చింతయామి యూయం. సార్ డిసెంబర్ 25 మీరు నాకు రుజువులుంటే వెంటనే ఫోన్ చేయండి సార్. వేరే పాపలకు ఛాన్స్ ఇవ్వాలి సార్. ఈ విషయం పైనే ఇప్పుడు మేము చూసిన అంతవరకు అడుగుతున్నాం స్వామి. మరి మీరు అసలు క్రైస్తవుడు దేవుడే కాదంటారు, కానీ చాలా మంది నిరూపిస్తా. ఇప్పుడు నిన్ను నేను ఇది చదవమని అడగలేను స్వామి. అదేంటి, ఎందుకు చదవకూడదు? పరిశుద్ధ బైబిల్ చదువుటికి ఏమి అభ్యంతరము? అభ్యంతరం ఏంటో. ఏం పేరు నాన్న? వెంకట్. నీకు దమ్ముంటే మా ముందు టీవీ ముందు చదవగలిగితే చూడు, దమ్ముంటే. ఇందులో పాయింట్లు పరమగీతం నా వల్ల కాదు. ఇందులో ఏది చెప్దామన్నా భయంగా ఉంది నాకు. సరే ఏదైనా పోలే, ఒక కొంచెం యాక్సెసిబుల్, కొంచెం ఫ్రీగా ఉండే చదువుతాను. మిగిలిన అయితే నా వల్ల కాదు, నీ వల్ల కూడా కాదు. చూస్తే సస్తావు, చదవలేవు. చూడు, హెచ్కేల్ 4.12 ఎవల అప్పములు చేసి వారు చూచుచుండగా దాన్ని మనుష్యములతో కాల్చి భుజింపవాలి. అర్థం కాలే? నాకు అర్థం కాలేదు సార్. పాడుతుండు గజాల, అదే అర్థం. ఆ టైపులో ఎవలని గింజలు ఉంటాయి, బార్లీ లాంటివి. వాటితో రొట్టెలు చేసి పబ్లిక్ అంతా చూస్తుండగా పోపుతో పోపెట్టుకోవాలి. నేను చెప్పలే. హెచ్కేల్ 4.12. అంటే పోపుతో పోపెట్టుకోవాలంటే చిచ్చి, ఇంక నేను చెప్పను. చిచ్చి, మీరు అలా నవ్వకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. నిన్ను కాదు, సరదాగా అన్నాను. సరదా. పోపుతో పోపు పెట్టుకోవడం ఏంటి స్వామి? మనుష్య మలము. ఇప్పుడు మనం ఆవుతో పిడకలు చేసి వాటితో మనం పొయ్యిలో పెట్టి పాలు అవి కాచుకునే వాళ్ళం. వాళ్ళకి ఆవులు లేవు స్వామి, అందుకని వాళ్ళదే వాళ్ళు ఎండబెట్టుకుని కాల్చుకుంటారు. అంతకు కదా కదా వాడి చొక్కా ఆడిస్తాం కదా, ఆడి పండుగ ఆడిస్తాం. మేము హైదరాబాద్ నుంచి సంక్రాంతికి వెళ్ళాలంటే రేటు స్పెషల్ బస్సు, స్పెషల్ దోపిడియా. మేము యాదగిరి గుట్ట వెళ్ళాలంటేనేమో 500 టికెట్టా. మేము తిరుమల వెళ్తే 10,500 టికెట్టా. బస్సుకేమో పైకి 90, కిందకి 90. వై నాట్ ఫ్రీ? అందుకే చాలా మంది హిందువులు అంటున్నారు స్వామి, ఏమని అంటున్నారంటే మతం మారుతున్నాం అంటే హిందువులలో ఇలాంటి రూల్సే ఉన్నాయి, అవిట్లలో రూల్స్ లేవు కాబట్టే మాకు మంచి జరుగుతుంది, మారుతున్నాము, హిందూ తత్వం లేదు అంటున్నారు. దానికి మీరేం చెప్తారు? వాళ్ళకి జ్ఞానం లేదని చెప్తారు. ఎందుకని? ఇప్పుడు ఇక్కడ గుడి ఉంది 4 అడుగులు, మీరు ఇక్కడ రెడీ అయ్యేటప్పుడు నేను టక్కుని వెళ్ళి వచ్చానా, ఖర్చు అవ్వలేదు నాకు కదా. అది వంక, వాళ్ళకి జ్ఞానం లేక. ఇంకోటి తెలుసా, అసలు ఎవడు బైబిల్ చదవడు. ఇప్పుడు విన్నారుగా లైవ్లో, అది ఎవడు బైబిల్ చదవడు, నువ్వు చదవలేవు కూడా. ఇప్పుడు ఆ లోతు ఇందాక చెప్పానే, దాన్ని డీటెయిల్స్లోకి వెళ్ళామనుకో, ఆ డీటెయిల్స్. అతనికి 2 కూతుళ్ళు, అక్కడ మగోడు ఎవడు లేడు కాబట్టి వాళ్ళ నాన్నకి వీళ్ళు సారా తాగిచ్చి ముందు అక్క, తర్వాత చెల్లి, అతనితో 2 పిల్లలు కన్నారు. ఏం నేర్చుకోవాలి? ఆ కొంపలో పుట్టినోడు యేసు, ఏం నేర్చుకోవాలి? రాముడు వాళ్ళ నాన్న పేరేంటి? దశరథుడు, తక్కువని చెప్పాం. కృష్ణుడు వాళ్ళ నాన్న ఎవరు? వసుదేవుడు, తక్కువని చెప్పాం. మీ నాన్నగారి పేరు చెప్పారు, ముత్యాలు.
మనం అందరం చెప్పగలం. మీరు ఓ గొర్రె నన్ను కామెంట్ చేశాడు, పేరేంటి సురేష్, చేస్తే మీ నాన్న పేరు గుర్తొచ్చిన వెంటనే ఫోన్ చేయి అని చెప్పి 4 రోజులు అయింది. నాన్న పేరు గుర్తొచ్చిన వెంట సార్ నేను ఎవరికి పుట్టానో చెప్పగలను, చూపించగలను. మా నాన్నగారి పేరు సత్యనారాయణ, మా అమ్మ పేరు విజయలక్ష్మి. ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి. మరి లంచ్ బైబిల్లో మీ పేరు, మీ నాన్న పేరు, మీ అమ్మ పేరు ఎందుకు లేదు? యేసు ఒక చవట, వాణ్ణి నమ్మిన వాళ్ళు కూడా చవటలు. దానికి రుజువు మీరే సార్. పేరు కూడా పెట్టలేకపోయాడు సార్. ఆడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు, మీకు కూడా తెలదా? మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా? మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా? అమ్మ పేరు చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకు చెప్పలేరు? మన ఎల్లో బైబిల్లో ఉండదు కాబట్టి. మీకు ఒకటే పరిష్కారం సార్, యేసులాగే సిలువ, అప్పుడే పెరుగుతుంది మీ విలువ. గుడ్ నైట్ సార్. కాదు, ఇన్ని మాటలు అనిపించుకోవడం ఎందుకు? నిన్నంటే ఊరుకుంటావా? ఎవరికి పుట్టిన దానివే అంటే బీపీ వచ్చేసి మా నాన్న పేరు ముత్యాలో అని రయ్యని చెప్తావు. ఎందుకని? ఒకటి పుట్టావు కాబట్టి. వాళ్ళు చాలామంది పుట్టారు కాబట్టి చెప్పలేదు. ఇప్పుడు చూడు, నేను మళ్ళీ అన్బ్లాక్ చేస్తా. అన్బ్లాక్ చేసి, నమస్కారం అండి సురేష్ గారు, మీరు 2 రోజుల క్రితం మీకు రిప్లై ఇచ్చాను. మీరు అప్లై చేసిన దానికి మీకు సప్లై బాగానే చేశాం. కాకపోతే మీరు చాలా హట్ అయి ఉంటారు. కానీ మీరు బాధపడకండి, నేను మీ బ్రదర్ లాంటి. మీరు ఫోన్ చేసి మీ అమ్మగారి పేరు, నాన్నగారి పేరు చెప్పండి. అంటే ముష్టి బైబిల్లో ఉండవు. ఏదో ముష్టి బైబిల్ కోసం మనం ఎందుకు సార్? తెలుగు వాళ్ళం, మనం హిందువులం సార్, మనం అల్లూరు వారసులం సార్, మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? సార్ బొగడా బైబిల్లో మీ అమ్మ నాన్న పేరు లేకపోయినా నాకు ఫోన్ చేసి చెప్పండి సార్. నేను ఫీల్ అవును, మీరు ఫీల్ అవ్వకండి సార్. ముష్టి బైబిల్ కోసం మనం కొట్టుకోవచ్చు సార్. మనం తెలుగు వాళ్ళం, హిందువులం, బంధువులం. అందుకంటే పైన మనం మనుషులం సార్. ఒక ముష్టి పుస్తకం కోసం మనం ఎందుకు సార్ కొట్టుకోవడం? మీ ఫోన్ కోసం ఎదురు చూస్తూ మీ సోదరుడు రాధమోహన్ దాస్. ఇప్పుడు మీరు ఏమనాలి తెలుసా? అరే కమలాసన్ నీతో మస్తు షేడ్స్ ఉన్నారా అనాలి. అది బయటికి చెప్పలేము సార్. ఎందుకు? నేను చెప్తానుగా, బొందా మనకే మోహన్ లేదు కదమ్మా. ఇప్పుడు నేనేమంటా అంటే అన్ని తిట్లు తిట్టినాడు ఫోన్ చేయడు, మెత్తగా పిసికినా ఫోన్ చేయడు. ఎందుకు చేయడు చెప్పు? ఇప్పుడు నరుకుతా. నా పర్సనల్ గా ఒక డౌట్ వచ్చి మీరు చెప్పిన లాజిక్ తో అడుగుతాను సార్. ఇప్పుడు దేవుళ్ళు కూడా ఉన్నారు, మనం నమ్మిన మన దేవుళ్ళు ఉన్నారు. ఒక్కొక్క దేవుడికి ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు. మరి అంటే ఇది క్రిస్టియన్స్ గా ఒక డౌట్ వస్తుంది, మేము మాత్రం చేసుకుంటే తప్పేలా అవుతుంది? మీ దేవుళ్ళకు ఇద్దరిద్దరు భార్యలు ఉన్నారు, వాళ్ళు చేసుకుంటే లేదా తప్పు, మమ్మల్ని ఎలా తప్పు పడుతున్నారు అంటారు. వాళ్ళను ఎవరు తప్పు పెట్టారు? ఏ విషయంలో పెట్టాం? ఏసుకి తల్లి లేదు అంటే తండ్రి లేడు, ఎవరు లేరు అనే ఇదిలో ఉన్నారు. ఇప్పుడు కృష్ణుడు పరమ పురుషుడు గోపాల బాలుడైనాడు అని అన్నమయ్య కీర్తన. సో కృష్ణుడు కొండనెత్తాడు, అవునా? ఆ పాట ఏంటి? నిన్న రాత్రి నేను పాడాను. కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో, కొండ గొడుగుగా గోవులగాచిన కొండొక శిశువుకు గొబ్బిల్లో, కొలని దోపరికి గొబ్బిల్లో యదుకుల స్వామికి నీ గొబ్బిల్లో. ఎంత వయసు కృష్ణుడికి అప్పుడు? 7 ఏళ్ళు. ఎన్ని రోజులు కొండనెత్తాడు? 7 రోజులు. ఓకేనా? 8 ఏళ్ల వయసులో 7 ఏళ్ల వయసులో కొండనెత్తాడు. 8 ఏళ్ల వయసులో రాసలీల. ఆయన పెద్దవాడైన తర్వాత కంసుడు బోల్డ్ మంది రాచకన్యల్ని బంధిస్తే వాళ్ళందరినీ ఉద్ధరించడానికి వాళ్ళని భార్యలుగా యాక్సెప్ట్ చేశాడు. ఓకే, 16,108 మంది భార్యలు. ఓకే, ఇదంతా భాగవతంలో ఉంది. ఓకే, ఆయన పరమ పురుషుడు. సో భాగవతంలో వివరం ఇచ్చారు కదా. మరి ఆ విషయంలో ఈ గొర్రెలు ప్యారిస్లోనో ఎక్కడో కేసేసింది. అక్కడ ప్రచారం చేస్తున్నటువంటి ఇస్కాన్ బుక్ని తీసుకుని కోర్టుకి వెళ్ళి ఏమని, పోలాండ్, ఐ థింక్ సో, పోలాండ్లో ఈయన చాలామంది బహుభార్యత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడు, హౌ ఈజ్ గాడ్ అని. సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత ఆ జడ్జికి మన వాళ్ళ బుక్ ఇచ్చి భాగవతం 10th క్యాంటో, సార్ చదవండి సార్, చదివి తీర్పు ఇవ్వండి అని చెప్పారు. ఈ క్వశ్చన్ వేసేటప్పుడు ఇటువైపు
మనవాడు ఏం చెప్పంటే నన్స్ ఉంటారు కదా, ఈ నన్స్ అందరూ ఏమని చెప్పి నన్నగా మారతారు అని అడిగారు. ఓకే సార్. ఏమని చెప్తారు నన్సు? మాకు పతి గతి మతి అంతా యేసుబాబు అని చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా ఈ నన్స్కి మొగుడెవరు? అక్కడ 16,000 నన్స్ సంఖ్య ఎంత? అర్థమైందా? ఆ విధంగా కేసు కొట్టుపోయబడింది అమ్మా. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎథిక్స్ లేవు. ఫస్ట్ పాయింట్, ఎథిక్స్ అంటే ఏంటి? ఎథిక్స్ అంటే ఏంటమ్మా? విలువ అంటే ఏంటి? ఇప్పుడు అసలు మీ నాన్నగారి పేరు చెప్పారు, మీ పూర్వీకులు గొప్పవారని అనుకుంటారా, ఎదవలు అనుకుంటారా? మీరు గొప్పవాళ్ళు అంతేగా. ఇప్పుడు తెలుగు నేల మీద పుట్టాం మనం, చాలా గొప్ప వాళ్ళకి వారసులం, అది నా భావన. ఇప్పుడు మరి గొర్రెలు ఏమంటాయి? ఓపెన్గా చెప్తాయి. గొర్రెలు ఏమని చెప్తాయి అంటే, అల్లూరైనా చూడు మీకు వినిపిస్తాను, ఏళ్ళ జిల్లా గొర్రె, పిడుగురాల గొర్రె ఏం చెప్పిందంటే చూడండి మీరు వినండి. అతని పేరు దేవసహాయం, కొడతాను చూడండి, మొన్న కూడా వినిపించాను, వినిపిస్తా. దేవసహాయం పిడుగురాళ్ళ పాపి అంటే అందులో అదే రాసుకున్నాం. అదే మీరు ఇప్పుడు మీ పేరు ఉంది, యాంకర్ అని రాసుకుంటే తప్పేటి? వాడి కెమెరామ్యాన్ అంటే తప్పేటి? పాపిని పాపి అంటే తప్పేటి? ఇప్పుడు యాంకర్ని యాంకర్ అనొచ్చా, కెమెరామ్యాన్ అనొచ్చా, పాపిని పాప అనకూడదా? వాట్స్ యువర్ ప్రాబ్లం? దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ పాపులామో మేమో. సాంగ్ తెలుసా తెలదా? సాంగ్ ఎవరు రాశారు? నేను రాశానా? వాళ్ళు రాశారా? వాళ్ళ పాట వాళ్ళు పాడారా? వాళ్ళ పేరు వాళ్ళు చెప్పుకున్నారా? చూడండి, నేను అడిగాను, సార్ మీ అమ్మా నాన్న పేరు ఏంటి అని అడిగాను, ఏదో టాపిక్. అయ్యగారు వందనాలు. రాధా మనోహర్ గారికి నమస్కారం అండి. మా నాన్నగారి పేరు గాలియా. ఆ తర్వాత ఆయన ప్రభువు నమ్ముకున్నాక ఇస్రాయేలు. ఆ తర్వాత మా అమ్మగారి పేరు పుల్లమ్మ. ఆమె రక్షణ పొందలేదు. రక్షణ పొందలేదంటే ఏంటి తెలుసా? పార్టీ మారలేదు, అంతేనా? ఈ గాలియా అనే ఇతని ఫాదరు నేమ్డ్ యాజ్ ఇజ్రాయెల్, సంతకం మాత్రం గాలియా. నాకు గొర్రె ఫోన్ చేశాడు, ఇక్కడ హైదరాబాద్ గొర్రె, పేరు రామారావు. మా దేవుడు సర్వశక్తి, ఇలా జోక్స్ వేసాడు. జోకులు అయితే మేకులేగా, అంత శక్తి ఉన్నాడు కదా. మరి నీ పేరేంటన్నా? రామారావు. ఇప్పుడు నేను బాప్టిజం తీసుకున్నాను, ఇప్పుడు నేను ఆల్బెత్ర పేతురు ఏదో చెప్పాడు. సంతకం ఏం పెడతావు ఆఫీసులో ఉన్నా? రామారావు అంటే నీకు బతుకు నడవాలన్నా మెతుకు కావాలన్నా ఏం సంతకం పెట్టాలి? రాముడే దిక్కు. అంటే వీళ్ళని ఏమంటారు? చీటర్స్. మనకు కావాల్సింది ఎవరు? సేకర్స్. సేకర్ అంటే ఏంటి? వెతుకువాడు కదా. వేదాంతం చెప్తుంది అధాతో బ్రహ్మ జిజ్ఞాస, నేనెవరు అని ప్రశ్న వెయ్యి, దాన్ని వెతుకు. ముందు దేవుడి తర్వాత ముందు నువ్వెవరు అంటే ఆత్మస్వరూపానివి. ఈ తోలుని బట్టి లెక్కేకు, యు ఆర్ బియాండ్ ఆల్ దిస్ అని వేదాంతం చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. మీరు ఏదన్నా చూడండి, భగవద్గీత, భాగవతం, రామాయణం అంతా మనుష్యులు అంటుంది, జీవులు అంటుంది, ఆత్మ అంటుంది. మన బొక్కడు బైబిల్ నేను ఇజ్రాయెల్ గొర్రెల కొరకే వచ్చి తిని అంటున్నాడు. నేను చెప్పలేదమ్మా, ఈయనేమో చదవలేదు, 6వ తరగతి ఎంతో. మనం సార్ మీరేం చదివారా సార్ నేను చెప్పిన పాయింట్? యోషియా 3:17 కాబట్టి ప్రభు సీయోను కుమార్తెల నడినెత్తి బోడి చేయును, యెహోవా వారి మానమును బయలుపరచును. ఇంకెక్కువ చదివితే బాగుండదు సార్, దరిద్రంగా ఉంటుంది. వేరే కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలి. యేసోబు గారు ఫోన్ చేస్తున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీరామ్, జై అన్నమయ్య. కొత్త పాపకి ఛాన్స్ ఇవ్వాలిగా, ఒక పాపకి ఇస్తారుగా. చెప్పమ్మా. అవును స్వామి, ఇప్పుడైతే మీరు ఒక మంచి మాట చెప్పారు. నేనెవరు అని నీకు నువ్వు క్వశ్చన్ వేసుకో, నిన్ను నువ్వు వెతుక్కో అన్నారు. అది చాలా బాగుంది. ఎప్పుడైనా మీకు ఆ క్వశ్చన్ వేసుకుంటేనే ఇక్కడ కూర్చున్నాం, ఎలా ఉన్నాం. ఆ క్వశ్చన్ వేసుకునే ఈ మార్గంలోకి వచ్చాం. ఈ మార్గంలో లేకపోతే ఎలా ఎందుకు ఉండాలి? మేము జీన్ ప్యాంట్లే
ఇప్పటికీ జీన్ ప్యాంట్లేనేమో స్వామి. అంటే అలా యాక్టివ్గా ఉంటాం. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళి మందు కొడతారేమో అనకూడదుగా, నేను తప్పు కదా. ఊహ ఎప్పుడూ తప్పు, అర్థమైందా. నేను ఇప్పుడు ఆకలి వేస్తుంది అయినా తినకుండా ఉంటాను. ఎందుకని? పొద్దున్న లేవాలి కాబట్టి, హారతికి వెళ్ళాలి కాబట్టి, ఏకాదశి కాబట్టి, నా నియమం కాబట్టి. ఓకే స్వామి. అంటే మీకు ఎందుకు చెప్తున్నంటే, నేను ఇస్కాన్లో జాయిన్ అయినప్పుడు 22 years. అప్పుడు నేను జీన్స్ వేసుకుని టీషర్ట్ వేసుకుని వెళ్ళాను టెంపుల్కి. తిరుమల వెళ్ళి దర్శనానికి వెళ్ళి అలా కిందకి వెళ్ళాను. సో అప్పుడుకి ముందే నేను ఇస్కాన్ బుక్స్ చాలా చదివాను నేను. అందులో ఒక ముఖ్యమైన పుస్తకం ఆత్మ సాక్షాత్కార శాస్త్రం. ఆ పుస్తకంలో ఫస్ట్ చాప్టర్ పేరేంటి? నిన్ను నీవు తెలుసుకో. ఓకే సార్. ఆ ప్రయత్నంలోనే నేను చదవడము, ఈ మార్గంలోకి రావడం జరిగింది. అంతకుముందు యథావిధిగా ఉన్నారు మీరు. అప్పుడు కూడా పూజ, ఈ భక్తి ఉండేప్పటికీ కూడా ఈ ప్రపంచం పట్ల మా నాన్నగారిని తినేసాను. నాన్న కారుకొను అని. అంటే ఒక కారు మీద వ్యామోహం ఉండేది. తర్వాత ఇవి చదవడం, జపం చేయడం, వినడం, తద్వారా ఓహో ఇదే కారు, శరీరం రథం విద్ధి అంటుంది శాస్త్రం. శరీరం అంటే రథం. అదే స్వామి, ఇప్పుడున్న జనరేషన్లో ఎవరికి తగ్గట్టుగా, ఎవరి మైండ్ సెట్కి వాళ్ళు తగ్గట్టుగా, వాళ్ళ మైండ్ చెప్పింది కాకుండా, వాళ్ళ మనసు చెప్పింది కాకుండా కూడా మారిపోతున్నారు. మారిపోవడం అంటే గొర్రెల కింద మారొచ్చు, లేదా ఫ్రెండ్స్ని చూసి మారిపోవచ్చు. అంటే మీ మార్పు అంటే మీరు చెప్పేది మార్పు అంటే మంచి మార్పా చెడు మార్పా? చెడు మార్పులకు స్వామి. ఎందుకు చెడు మార్పు వస్తుంది అని అడగండి. అదే అడుగుతున్నాను స్వామి. ఇప్పుడు చెడు మార్పులకి బాగా ఇదవుతున్నారు ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు. అది ఎక్కడ జరుగుతుందంటారు పొరపాటు? ఇప్పుడు మీరు గాజులు ఎందుకు వేసుకున్నారంటే అది మీ అమ్మ ఎఫెక్ట్. మొన్న ఒక యాంకర్ వచ్చింది, ఆ జుట్టు అలా వదిలేసింది. అమ్మ ఖచ్చితంగా వేసుకో అమ్మ, లేకపోతే తర్వాత ఖచ్చితంగా సాంగ్ పాడతారు, నేను వేడాని నేడాను నేనే అని. అలా పిశాచల్లా జుట్టు వదలకూడదమ్మా అని చెప్పాను. ముడి వేసి నేను విషయం ఏంటి చెప్పేవారు లేక, ఇది ఫస్ట్ పాయింట్. రెండోది చెప్పు తీసుకొట్టేవారు లేక, ఇది 2 పాయింట్. ఇలా చేయకూడదు. మీకు మెత్తగానో గట్టిగానో చెప్పాలి. ఏది చెప్పకపోతే ఏముంది, వాళ్ళకి నచ్చింది చేస్తారు, వాళ్ళ తప్పే ఉంది. పిల్లలకు చెప్పాలి. దీనికే చిన్నప్పుడు ఒక కథ ఉంది, బాల్యంలోది. ఒక అబ్బాయికి అమ్మ నాన్న లేరు. అమ్మ నాన్న లేకపోతే వాడు పిన్ని దగ్గర పెరుగుతున్నాడు. స్కూల్ నుంచి వస్తూ వాడు వంకాయలు తెచ్చిచ్చాడు. మా నాయన రేపు ఏం వండుదామా అనుకున్నాను, బంగారు కొండ అని వంకాయ పులుసు చేసింది, తినేసాడు, వెళ్ళిపోయాడు. ఆ మన్నాడు గుమ్మడికాయలు తెచ్చాడు, ఆ మన్నాడు టమాటాలు తెచ్చాడు. ఆ రోజు తెత్తనే ఉన్నాడు, వండేస్తున్నాడు. అలా ఆడు ఏమైపోయాడు, గ్రామ దొంగ, తర్వాత మండల దొంగ, జిల్లా దొంగ, తర్వాత రాష్ట్ర దొంగ, అంతర్రాష్ట్రీయ దొంగ, అంతర్జాతీయ దొంగ అయ్యాడు. అయిపోయి తర్వాత చేయకూడవన్నీ చేసేసి ఫైనల్గా దొరికేశారు. కోర్టుకు తీసుకొచ్చారు. జడ్జి గారు అడిగారు, ఒరే నువ్వు ఇప్పటిదాకా చేసిన పాపాలు సరి విత్ ఊరి, ఇవి చాంటి అరి మేము ఉంటాను మరి అని చెప్పాడు. మరి ఉరి శిక్ష పడ్డాక ఆఖరి కోరుకోవాలి కదా అంటే, మా పిన్నితో మాట్లాడాలి అన్నాడు. అని ఆవిడ ఒత్తుకుంటూ కొంగుతో దగ్గరికి వచ్చింది. కొంచెం దగ్గర అన్నాడు. ఈతో రహస్యం చెప్తారేమో అక్కడ, నన్ను ఇది అది అనుకుంటూ అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కొంచెం దగ్గర అన్నాడు. ఇంకా దగ్గర అన్నాడు. అది ఇలా వంగాడు. బాగా దగ్గర రాగానే చెవి దగ్గర ఏదో చెప్తాడేమో అనుకుంటున్నారు అందరూ. బాగా దగ్గరికి వెళ్ళి బాగా నోరు తెరిచి అని ఆ చెవిని అడపట్టుని అని వచ్చాడు. అది కొరికేసి, చూసావా నువ్వు ఎలా పెట్టావు మొహం, ఇంకా నిర్మలం పోయింది కదా. మరి వాళ్ళు ఏమైపోతారు, దాని రక్తం కారిపోయి గోల పెట్టేస్తుంది. ఆల్రెడీ సావడానికి సిద్ధంగా ఉన్నాడు. పోలీసులు పీకారు, 4 పీకితే ఏముందని కొట్టారు. ఆడు అలా గమ్మున ఉన్నాడు. మొత్తానికి వాతావరణం సైలెన్స్ అని జడ్జి గారు అన్న తర్వాత, ఒరే నువ్వు మనిషివేనా, అమ్మా నాన్న లేని నిండు పెంచి పెద్ద చేసిన పిన్నిని అలా అది చచ్చిపోయే ముందు ఆ చెవి కొరకడం ఏంటిరా అని తిట్టారు. సార్ ఈరోజు నా జీవితం అర్ధాంతరం అయిపోవడానికి కారణం ఇదే సార్. ఎలాగా తెలియదు సార్, చిన్నోడిని సార్, వంకాయలు తెచ్చాను, 4 లెంపకాయలు పీకి
ఎక్కడ ధర వంకాయ అని టెంకాయ ఇచ్చి కూడితే లైన్లోకి వచ్చి ఉండేవాడు కదా సార్. ఈ కథ ఎందుకు చెప్పారంటే మొక్కే వంగనది మానయ్య వంగుతుంది. వంగదు కదా. మా నాన్నగారు నేను స్కూల్కి వెళ్ళాలి, మధ్య తరగతి కదా, ఆ బెడ్రూమ్లోనే ఈ వార్డ్రూమ్ అది ఉంటుంది కదా, అలమారలో బట్టలు, ఫ్యాను లైటు ఆన్ చేసేసుకుని పౌడర్ రాసేసుకుని బట్టలు వేసేసుకుని బయటకు వచ్చేస్తున్నాం. స్కూల్కి వెళ్ళిపోతాం, వచ్చేస్తున్నాం. అక్కడ అద్దం కూడా అక్కడే ఉండేది, బీరువాకి దువ్వేసుకుని వచ్చేస్తున్నాం. మా నాన్నగారు ఆ గుమ్మం దగ్గర నిలబడ్డారు. మాట్లాడంగా హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.